క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి మన ధ్యానం కోసం ఇవ్వబడిన ఈ 2 లేఖన భాగాలు క్రైస్తవ జీవితానికి పునాదుల వంటివి. ఒక యథార్థమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఏ శక్తితో జీవించాలో ఈ వాక్యాలు మనకు బోధిస్తున్నాయి. 1. అంతరంగ మార్పు. ఆత్మ ద్వారా పునర్జన్మ. యోహాను 3వ అధ్యాయం 1-8 వచనాలు. ముందుగా సువార్తపాఠాన్ని గమనిస్తే, నీకోదేము అనే శాస్త్రం తెలిసిన వ్యక్తి రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చాడు. అతనికి జ్ఞానముంది, గౌరవముంది, కాని ఒక లోటుంది. అందుకే యేసుప్రభువు ఒక కఠినమైన సత్యాన్ని చెప్పారు. ఒకడు నీటిమూలముగానూ ఆత్మమూలముగానూ పుట్టితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరానికి కలిగే పుట్టుక కేవలం ఈ లోకానికి సంబంధించింది. కాని పరలోకరాజ్యానికి వారసులం కావాలంటే మన హృదయం మారాలి. పరిశుద్ధాత్మ కార్యం. గాలి ఎటు వీస్తుందో మనకు తెలియదు, కాని దాని స్పర్శ మనకు తెలుస్తుంది. అలాగే దేవుని ఆత్మ ఒక మనిషిని తాకినప్పుడు వారి ఆలోచనలు, ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి. నేటి ప్రశ్న: మనం కేవలం పేరుకై క్రైస్తవులమా, లేక ఆత్మద్వారా మార్పు చెందినవారమా? 2. బహిరంగ సాక్ష్యం. ప్రార్థన, ధైర్యం. అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయం 23-31 వచనాలు. ఒక వ్యక్తి ఆత్మద్వారా పునర్జన్మ పొందినప్పుడు కలిగే ఫలితమే అపోస్తులుల కార్యములలో మనకు కనిపిస్తుంది. శిష్యులకు బెదిరింపులు ఎదురయ్యాయి, కష్టాలు వచ్చాయి. కాని వారు భయపడి పారిపోలేదు. సమిష్టి ప్రార్థన. వారొక్కటిగా కూడి దేవుని స్తోత్రం చేశారు. సృష్టికర్తైన దేవుని అధికారాన్ని స్మరించుకున్నారు. సమస్యను దేవునికే వదిలేయడం. ప్రభువా, వారి బెదిరింపులను చూడుము అని ప్రార్థించారు తప్ప శత్రువులను నాశనం చేయమని కోరలేదు. కావలసింది ధైర్యం. వారు కష్టాలు తొలగించమని అడగలేదు, కాని ఆ కష్టాల్లో కూడా ధైర్యంగా వాక్యం చెప్పే శక్తినిమ్మని అడిగారు. ఫలితం: వారు ప్రార్థించినప్పుడు ఆ స్థలము కంపించింది. వారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. మన జీవితాలకు సందేశం. కన్క్లూజన్. ప్రియ సోదరీ సోదరులారా, నేటి ఈ ప్రసంగం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఒక్కటే: మొదట లోపల మారండి. నీకోదేములాగా కేవలం చట్టాలను పాటించడం కాదు, ఆత్మద్వారా కొత్త జన్మ పొందండి. పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. తరువాత బయట నిలబడండి. శిష్యులలాగా ఏ కష్టం వచ్చినా భయపడకండి. మనం నమ్మిన దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినవాడు. ఆ నమ్మకంతో ప్రార్థించండి. మనం ఆత్మతో నింపబడినప్పుడు మనలో భయం పోయి భక్తి పెరుగుతుంది. అప్పుడే మనం దేవుని నిజమైన సాక్షులుగా జీవించగలం. ఈ వాక్యము మనందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్. పరమశాంతుడవు, ప్రేమస్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మాలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేసి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు నూతన జన్మను ప్రసాదించండి. కేవలం శరీర సంబంధమైన ఆశలతో కాకుండా ఆత్మసంబంధమైన లక్ష్యాలతో జీవించే కృపను దయచేయండి. లోకంలో మాకు ఎదురయ్యే శ్రమలను చూసి భయపడకుండా ఆదిమ అపోస్తులల వలె ఏకమనస్సుతో ప్రార్థించే శక్తిని మాకివ్వండి. నీ నామంన అద్భుతాలు జరుగునట్లు, మేము నీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించునట్లు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మా హృదయాలను నీ నివాసస్థలంగా మార్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామంన అడుగుచున్నాము పరమతంగ్రి. ఆమేన్. ఓ కరుణామయీ, మా దేవతల్లి, నీ ప్రేమకు సాటి ఏది మా తల్లి. కలువరి సిలువ చెంత నిలిచిన తల్లి, మా కన్నీటి